స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడు తల్లికి వందనం ఉన్నారు అధ్యక్ష. ఈ మీరు పెట్టిన సూపర్ 6లోనే మరి తల్లికి వందనంలో ఏం చెప్పారు అధ్యక్ష? పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. అది నా సోదరుడు మంత్రి గారు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడకూడదు, కానీ పేటెంట్ అయిపోయింది అధ్యక్ష. ఎవరు నోటని చూస్తాను నీకు 15 అని అది పేటెంట్ అయిపోయి సాక్షాత్తు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సభల్లో కూడా ఆయన కూడా చెప్పారు అధ్యక్ష, నీకు 15 అని. మరి ఎక్కడుంది అధ్యక్ష 15 ఎప్పుడు ఇస్తారు అధ్యక్ష? ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళకి వచ్చి బట్టలకు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి బాగోలేవు, దేనికోసం ఇస్తారు 15,000? ఇదేమో వాళ్ళకేమీ ఇది వెల్ఫేర్ కాదు అధ్యక్ష. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చి పని పాటికి పంపించకంట, వాళ్ళు వచ్చి ఏ వృత్తులుగా పంపించకంట, వ్యవసాయానికి దానికి పంపించకంట, వాళ్ళకి చేతుడుగా ఉండాలని, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలని, వాళ్ళ హక్కుని కాపాడాలని ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. సరే దాన్ని ఒకరికి కాదు, మేము ప్రతి పిల్లలకి మేము తల్లికి ఇస్తాం అంటే మేము పిల్లలకి ఇస్తాం, ఓకే ఫైన్, మేము కూడా అమ్మ తల్లికి ఇస్తే మంచిది అనుకున్నాం. మరి ఎప్పుడు ఇస్తారు? దానికి కేటాయింపు ఏది? దాని ఎక్కడ బీసీ సార్ ఇది మంచిది కాదు సార్, ఇది మంచిది కాదు, కూర్చోండి, ఇది మంచిది కాదు. ఆయన మాట్లాడమండి, కూర్చుంటాను సార్. ఎవరైనా మాట్లాడతారంటే నాకేం అభ్యంతరం లేదు, నేను కూర్చుంటాను. వాళ్ళు మాట్లాడమని నన్ను మళ్ళీ మాట్లాడతాను, నాకేం అభ్యంతరం లేదు, ప్లీజ్, నాకు అభ్యంతరం లేదు. ఎప్పుడు ఇస్తాను నేను? ఇదే బడ్జెటే బాబు, బడ్జెటే కదా సార్. ఒక్క నిమిషం ఎల్సిటీ మీద ఒక్క నిమిషం సార్, నేనా ఎల్సిటీ మీద ఎల్సిటీ ఒక్క నిమిషం అంటే మీరు అడిగారు కాబట్టి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ పరిస్తే ప్రతిదీ యూపీఎస్ని జీపీఎస్గా మార్చింది. అట్లాగే మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి మెనూలు మారుస్తున్నారు, కానీ మనీ పెంచడం లేదు. కానీ మెనూలు మార్చి మనీ మార్చకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి నాణ్యమైనటువంటి పోషకాహారం అందుతుందో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం. సరే రాష్ట్రమైన భారం ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు 17,000 కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్గా వెళ్ళిపోయారు సార్. ఇది విద్యుత్ వ్యవస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. వీటితో పాటు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 14 to 19 మేము అధికారం చేపట్టేతలకి ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి 6 నుంచి 10 దాకా, సాయంత్రం 6 నుంచి 10 దాకా కరెంటు తీసి కరెంటు వాడితే కనుక ఫైన్లు వేసే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్ తీసుకొచ్చి మేము దిగిపోయడానికి మీకు అప్పచెబితే సరే ఇదే ప్రజలు చూస్తున్నారు, దీనికి కాపీ ఇచ్చారు, చాలా సంతోషం. ఏప్రిల్ వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష. ఇకపోతే ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. మేము వద్దలేదండి సార్, వీఆర్ నాట్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ డిఫర్. మేము డిఫర్ అవ్వట్లేదు. ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ప్రభుత్వం తాలూకు ఆలోచనని, ప్రభుత్వం తాలూకు విధానాన్ని ప్రజలకు చెప్పని క్లారిటీతో ప్రజలకు చెప్పని అడుగుతాం తప్ప మీ విధానంలో నేను సారీ అధ్యక్ష, లేదు సారీ అధ్యక్ష, సారీ వారి కన్సర్న్ మినిస్టర్ ఇది ఇంటర్ప్రిటేషన్ ఉంది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? నేను చెప్పింది ఏదైతే మీరు ట్రోప్ ఛార్జీలు వేస్తున్నారో, ఏదైతే ఇందాక వచ్చి పవర్ ఛార్జ్ పెంచుదామని చెప్పి ఇందాక మీరు బిల్లు పెట్టారో వాటి మీద మాట్లాడుతూ ఆ రోజు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కరెంటు వచ్చి డయాబెటీస్ ఎంత ఉన్నాయి, 14-19 ఎంత ఉన్నాయి, 19-24 ఎంత ఉన్నాయి, దయచేసి అది వెరిఫై చేయండి. 45,000 కోట్ల రూపాయలని మేము వచ్చి డిస్కౌంట్లకు ఇచ్చాం, ఆదుకున్నాము. కాబట్టి మీరు కూడా పనిచేస్తే బాగుంటుంది కదా, డిస్కౌంట్లకు ఇచ్చి ఇవ్వకంట. దాంతోపాటు ఇది వచ్చే సంవత్సరం కాదు అధ్యక్ష, ఎన్నికలైన సంవత్సరం అధ్యక్ష. ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? నేను అది అడిగాను,
కరెంటు ఛార్జీలు పెంచం కదా, ఉన్న ఛార్జీలు కూడా తగ్గిస్తా ఉన్నారు. మీకు ఇవన్నీ తెలుసు ఏమన్నారు, నాకు ఇవన్నీ తెలుసు అన్నారు కదా. మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే కదా, కొత్తగా ఏమీ కొత్త పార్టీ ఏం కాదు కదా సార్. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి గారు, వారు మా కేశవ్ గారు అయితే ఆయన పిఎస్సి చైర్మన్ గారు చేశారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎవరు దాచినా సరే ఆయన దగ్గర దాగవు పిఎస్సి చైర్మన్కి. దాంతోపాటు సుదీర్ఘకాలం వారు వచ్చి అపోజిషన్లో ఉన్నారు, తెలుసు. ఏ విషయం నేను అడుగుతుంది అది అడిగాను. మీరు అడిగితే అది మానేసి మీరు వచ్చి రాజకీయ ఉపన్యాసిస్తే ఎలా రవి గారు చెప్పండి దయచేసి. నేను ఇచ్చింది నేను అడిగింది అది. కాబట్టి దయచేసి సబ్జెక్ట్ వచ్చి మీరు ఇంటర్వ్యూ అవుతారని కూర్చున్నాను. నాకు అర్థం అయిపోయింది. ఇది మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. దీని మీద మళ్ళీ ఇప్పుడు వద్దు దయచేసి. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి అధ్యక్ష, మరి ఎప్పుడే సార్ చెప్పండి. ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ వెల్ఫేర్ దాంట్లో వచ్చి ఒక 5,000 కోట్లు ఎంతో పెట్టారు. దాని నుంచి ఇది ఇస్తా ఉన్నారు. 5,000 కోట్లు సరిపోద్దా? మొత్తం 80 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పిల్లలకి 15,000 వేసుకుంటే అవుతుందా? పోనీ దాన్ని ఏ రకంగా ఈ సంవత్సరం ఇస్తామా లేదా వచ్చే సంవత్సరం ఇస్తామా లేకపోతే ఎప్పుడు నుంచి ఇది ప్రారంభిస్తాము అని నిర్దిష్టంగా ఎక్కడో చెప్పాలి అధ్యక్ష. మస్ట్ ఇవాళ చెప్పకపోతే రేపు చెప్పాలి, రేపు చెప్పకపోతే వీధిలో చెప్పాలి. ఎందుకంటే రేపు వీధిలోకి వెళ్తాం, మేము రేపు బహిరంగ వెళ్తాం, ప్రజల తరపున గొంతెత్తాం, వీధి బోడ తిరుగుతాం, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైనా అడుగుతాం. తప్పదు. ఇక్కడైతే ఏదో బుల్లో చేసి లేకపోతే టైం అయిపోతుందని చెప్పి అధ్యక్షులు ఎగ్జెంట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఆగదు అధ్యక్ష. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాల బాధ్యత, ప్రజల బాధ్యత. అందుకే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కొత్త అధ్యక్ష ఏదైనా సరే ఏది నిలబెడుతుందామో అదే చెప్పాలి, అది అమలు జరపాలి. అది నీతి, అది సిద్ధాంతం. అది అంతేగాని ఎన్నికలు వచ్చి మరి ఇష్టం మా వాగ్దానం ఇస్తాం, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి మానేస్తామంటే అది కాదు అధ్యక్ష. దయచేసి అది చేయమనే కోరుతున్నాం. మీరు చేసి సభ అనిపించుకోండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. 10 కాలాల పాటు మీరు ఉన్నాను మాకు అభ్యర్థులు. ఎందుకంటే అల్టిమేట్గా మీరు కానీ మేము కానీ అందరం కూడా ప్రజలకి జవాబుదారు, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాం. అంతేగాని ప్రజలకు నష్టం జరగాలని కోరుకోం. ఎవరు అధికారంలో ఉన్నా సరే అది చేయండి, కాదనలేదు, మేము చేస్తాం. అందుకే చెప్పి ఎందాక అంటారు ఇంత అప్పు తెచ్చారు, ఈ అప్పులంతా ఏం చేశారని. 2,78,000 కోట్లు సార్ అధ్యక్ష డైరెక్ట్ బెనిఫిట్. ప్లీజ్ క్లోజ్ చేయండి. 2,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ అధ్యక్ష. ₹1 ₹2 కాదు. మధ్యలో దళాలు లేదు, మధ్యలో బ్రోకర్లు లేదు, మధ్యవర్తులు లేరు. డైరెక్ట్గా ప్రజలకు అందింది అధ్యక్ష. ఎందుకైంది? దానివల్ల ఏం జరిగింది? ప్రజల దానికి కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ దానికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దాని నుంచి జరిగింది కదా అధ్యక్ష. ఇది వాస్తవం కదా, ఇది కాదు చెప్పండి అధ్యక్ష. ఇదంతా ఏదో ఇంటి పడిపోయింది కదా. దయచేసి సమయం ఏమైనా ఫిక్స్ చేస్తే చెప్పండి, ఇన్ని నిమిషాలు మానేస్తాం, పర్వాలేదు. చాలా టైం అయింది. మళ్ళీ రిప్లై ఆయనే కదా, ఆయనే కదా, ఇంకెవరు లేరు కదా. రిప్లై ఉంది కదండి. అది ఆయన ఎంతసేపు మాట్లాడి మేము ఆయన ఇష్టం, మాకే అభ్యంతరం లేదు. 5 నిమిషాలు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తాను, ఎప్పుడు కూర్చుంటాను. మీరు ఎందుకంటే మీరు తమరు బెల్ల కొట్టారనుకోండి, అది సాంప్రదాయం కాదు. నాలాంటి వాటికి నేను బెల్ల కొట్టించుకోకూడదు. మీరు 10 minutes అందుకని చెప్తాను. అది నాకు టైం ఫిక్స్ చేసే టైంలో నేను క్లోజ్ చేస్తాను. 10 minutes క్లోజ్. ఎందుకంటే అది మర్యాదగా ఉండదు. చైర్మన్ గారితో బెల్ల కొట్టిస్తే అది మర్యాదగా ఉండదు. అందుకని దయచేసి అపార్థం చేసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకు నేను అడిగాను అధ్యక్ష, ఆ విషయం గురించి అడిగాను అధ్యక్ష. ఒకటే కాదు అధ్యక్ష, ఇందాక అది చెప్పారు, ఆడబెట్టింది ఇదన్నారు. 10 నిమిషాలు నిన్న వాళ్ళకి అందరికీ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? నిన్న మా సభ్యులతో ఒక క్వశ్చన్ వేశారు. ఆయన క్వశ్చన్ వేయడంలోనే ఆయన తన పొరపాటు అయిన క్వశ్చన్ వేశారు. ఏమని 50 సంవత్సరాలు నిండిన మహిళలకి వచ్చి ఎప్పుడు మీరు వచ్చి పెన్షన్ ఇస్తారు, మీరు ఇచ్చిన ఎన్ని వాగ్దానం కదా. దాంట్లో మంత్రి గారు వచ్చి తెలుగు చెప్పారు. కొత్త మంత్రి గారు అయినా సరే నిజంగా ఎప్సెట్ నిజంగా చెప్తాను సభాముఖంగా. ఎందుకు మీరు అడిగింది వచ్చి ఈ కొత్త పథకం అడగలేదు కదా, ఎంతమంది 50 సంవత్సరాలు ఉన్నారో అడిగారు. నాకు ఇంకో గొప్ప కార్మికులని లేకపోతే ఇంకోటని లేకపోతే ఈ కార్మికులని వాళ్ళకి ఇచ్చింది మాత్రం 12 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ఓకే ఫైన్. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? ఏదైతే సూపర్ సిక్స్లో మీరు ఇచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని 50 సంవత్సరాలు నిండి మహిళలకి అది ఎప్పుడు ఇస్తారు చెప్పండి. 18 సంవత్సరాలు మహిళలకి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మరి ఉచిత బస్సు పథకాన్ని ఎప్పుడు పెడతారో చెప్పండి. ఉచిత బస్సు పథకం పెట్టడానికి పెద్ద అక్కర్లేదు కదా అధ్యక్ష. మీరే కదా పక్క రాష్ట్రాలు చూసే కదా మనం దాన్ని కాపీ కూడా చేసాము. ఆ పక్కన తెలంగాణవో లేదా పక్కన
కర్ణాటకవో బెంగళూరు లేదు. చేద్దాం కదా అధ్యక్ష, చేయొచ్చు కదా అధ్యక్ష. ఎలాగ 40% ఎలాగ ఆక్యుపేషన్ ఆర్టీసీలో 40% ఆక్యుపేషన్ ఖాళీగా ఉంది. కనీసం 40%లోనే మన మా కళ్యాణం అడిగినట్టు ఏదో అన్నవరమో లేకపోతే సంవత్సరమో లేకపోతే తిరుపతిలో వెళ్ళి మా మైళ్ళు వచ్చి అవి వెళ్ళి దేవుడి గుళ్ళకి వెళ్తారు కదా అధ్యక్ష. తప్పే ఉంది అధ్యక్ష. 40% ఖాళీగా ఉన్నాయి కదా, అది చేయొచ్చు కదా. మీ హామీయే కదా. దానికి ఎందుకు అధ్యక్ష, దానికి ఎందుకు ఆలస్యం అధ్యక్ష? అదేమి పెద్ద ఇంత కాదు కదా అధ్యక్ష. ఆలోచించండి నేను అంటుంది. ఏదో మిమ్మల్ని ఏదో పంపించాలి చేయాలని మేము మాట్లాడతాం అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వాలు వచ్చి బాధ్యతగా ఉండాలి కానీ ఎంతసేపు ప్రభుత్వం అంటే అపోషణం రద్దీ అని రెండు అనుకొని డ్రైవ్ చేద్దాం అనుకుంటే సరే చేయండి, మీ చేతిలో అధికారం ఉంది, మీరు డ్రైవ్ చేస్తే చేయండి, ఎవరు వద్దన్నారు. కానీ ఎప్పుడు గత ప్రభుత్వం 7 సంవత్సరాలు అయిపోయాయి, 7 నెలలు అయిపోయినప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వమే, 7 నెలలు అయిపోతే ఇంకా గత ప్రభుత్వమే మా చెప్తున్నారు కాదు. సాక్షాత్తు కాదు, సాక్షాత్తు అది కాదు అధ్యక్ష, అది అధ్యక్ష. ప్లీజ్ చిరంజీవి గారు కూర్చోండి. మేలోనే వచ్చింది ప్లీజ్ కూర్చోండి చిరంజీవి గారు కూర్చోండి. అరే కూర్చోండి. అరే కూర్చోండి ప్లీజ్. కాదే అధ్యక్ష, పోనీ కరెక్ట్గా ఎన్నాళ్ళైందో మీరే చెప్పి పోనీ అయింది. ఎప్పుడు చేస్తారు చెప్పండి, రోజుతో గంటలతో చెప్పండి, లేదు రోజుతో గంటలు చెప్పండి అండి. మా ఆర్థిక మంత్రి తప్ప మాకే అర్థం లేదు. మా మంత్రి గారు మా మంత్రి గారు మా అంతం లేచింది ఎందుకమ్మా అంటుంది ఏమంటారు గత ప్రభుత్వాల్లో అంట. ఎందుకంటే ఇప్పుడు ఇది డిస్కషన్ మాట్లాడాలి కదా అధ్యక్ష. ఎందుకంటే మీకు సార్ నేను ఏమంటా చెప్పేసి ఇప్పుడు 5 నెలల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు ఇందాక మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష? మేము ఎంతవరకు కామ్ గానే విన్నాం కదా, మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, చూసుకోండి అని చెప్తున్నాం. సభలో